రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కూతురైన క్లింకారా ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అసలు ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ కూతురు క్లింకారా ఎవరైతే ఉన్నారో తన ఫోటో ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా, తనని ఎప్పుడు చూస్తామనే విధంగా అభిమానులందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అయితే తాజాగా ఉపాసన గారు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ ఆవిడ పోస్ట్ చేసిన ఒక్క ఫోటో ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందనంటే 2023 జూన్ 20వ తారీఖున ముఖ్యంగా రామ్ చరణ్ అండ్ ఉపాసన వీళ్ళిద్దరికీ కూడా క్లింకారా పుట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న జూన్ 20వ తారీఖున 2వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని జూ పార్క్ అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ జూ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న తెల్ల పులులు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ ఒక ఫోటో అనేది దిగడం అయితే జరిగింది. ఆ ఫోటోలో క్లింకారా ముఖం అనేది చాలా క్లియర్ కట్ గా అందరికీ కనిపించే విధంగా ఉంది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే క్లింకారా పుట్టినరోజు సందర్భంగా ఉపాసన గారు అయితే నెహ్రూ జువాజికల్ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్కులో ఉన్న తెల్ల పులులకి పుట్టిన పులిపిల్లలు ఏవైతే ఉంటాయో ఆ పులిపిల్లల్ని దత్త తీసుకోవడం జరిగింది. ఆ పులిపిల్లకు కూడా అక్కడ క్లింకారా అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. దత్తత తీసుకున్న పులిపిల్లలకి కొంత రుసుము అనేది అంటే వన్యప్రాణ సంరక్షణ చట్టానికి కింద వాటికి ఏదైతే కొన్ని రైట్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని వాటికి కొన్ని డబ్బులు కూడా చెల్లించడం అయితే జరిగింది. అయితే ఇదే సందర్భంలో అక్కడ దిగిన ఫోటో ఏదైతే ఉందో ఇద్దరి క్లింకారాలను చూపిస్తూ అంటే ఒక చేత్తో తన కూతురైన క్లింకారాన్ని పట్టుకొని ఇంకో వైపు పులిపిల్ల అయిన క్లింకారాన్ని చూపిస్తూ ఆ ఫోటో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ఉపాసన గారు షేర్ చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే గతంలో రామ్ చరణ్ బాలయ్య షోలో అన్స్టాపబుల్ షోలో తనని నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో ఆ రోజే క్లింకారా ఫోటో అనేది నేను బయట పెడతాను అని చెప్పి రామ్ చరణ్ చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉపాసన గారు మరి తెలిసి పెట్టారో తెలియక పెట్టారో తెలియదు, కానీ ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా క్లింకారా పాప ఎంత ముద్దుగా ఉందో ఎంత క్యూట్ గా ఉందో అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసలు కురిపించడం జరుగుతుంది. ఒక రకంగా ఆ పోస్ట్ ని స్టేటస్లు పెట్టుకుంటూ పెద్దగా వైరల్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే క్లింకారా పుట్టినప్పటి నుంచి కూడా మెగా కుటుంబానికి అన్ని శుభాలే అని చెప్పి చాలా మంది కూడా నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే 2024 సంవత్సరంలో కీలకంగా చూసుకుంటే అంటే 2023-24 సంవత్సరం ఏడాదిలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన మొట్టమొదటిసారిగా పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఇంకోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా మెగా ఫ్యామిలీకి క్లింకారా పుట్టినప్పటి నుంచి కూడా అన్ని శుభాలే జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అదృష్టం అంటే అది ఖచ్చితంగా క్లింకారా పాప అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే రామ్ చరణ్ ఉపాసన కూతురు ఎవరైతే ఉన్నారో క్లింకారా తిన రెండో బర్త్డే అంటే 2వ సంవత్సరం జూన్ 20వ తారీఖు కాబట్టి ఆ బర్త్డే సందర్భంగా తన ఫోటో రివీల్ చేసినట్టు కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు సోషల్ మీడియానే క్లింకారా పాప ఫోటో అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మెగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందపడుతున్నారని కూడా మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు.